ప్రతిష్టాత్మక శ్రీ అమర్నాథ్ యాత్ర 2026 లాంఛనంగా స్టార్ట్ అయింది. నిన్న పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొని యాత్ర సన్నాహాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. తెల్లవారుజాము నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. జమ్మూలో టోకెన్స్ పంపిణీ ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అఫీషియల్గా స్టార్ట్ అయింది. టోకెన్లు లభించిన వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ హరహర మహాదేవ్ అంటూ శివనామ స్మరణ చేస్తున్నారు. జూలై 3 నుంచి స్టార్ట్ కానున్న ఈ వార్షిక యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు జమ్మూ చేరుకుంటున్నారు. ద్రవ్య దక్షిణాం ఓం మానో మహంతముతమానో అగ్మానో మహంతముతమానో అగ్నితం మానో కితం మానోవతి. అనంతనాగ్ జిల్లాలోని కశ్మీర్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3880 అడుగుల ఎత్తులో ఈ పవిత్ర గుహ ఉంటుంది. ఇక్కడ మంచుతో సహజ సిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని భక్తులు శివుని దివ్యశక్తులకు ప్రతీకగా భావిస్తారు. యాత్రికులు ప్రధానంగా 2 మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. సంప్రదాయ పెహల్గాం మార్గంలో ప్రయాణానికి 4 రోజులు పడుతుంది. జూలై 3న స్టార్ట్ అయ్యి ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పండుగలతో ముగుస్తుంది. మొత్తం 57 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. बहुत खुशी 3 बजे से मैंने लाइन दिया और अभी मेरे को टोकन मिल गया. मेरे को बहुत खुशी हो रहा है. मैं फर्स्ट टाइम जा रही हूँ अमरनाथ बालतल से. मैं बहुत धक्का धक्की हो रहा है. रेंज बहुत खराब है और यहाँ पर जो एडमिनिस्ट्रेशन है ना वो ठीक नहीं है. मैं सच में बोलती हूँ एक अंदर में लेडीज पुलिस होना चाहिए. वो जेंट्स लोग हम लोग का ऊपर चढ़ गए तो ये दिक्कत हो रहा है भाई. खुशी है मुझे कि मैं फर्स्ट टाइम जा रही हूँ बाबा के दर्शन करने. हाँ मुझे टोकन मिल गया. क्या मांग रहे हैं? जैसे बाबा के दर्शन लोग दर्शते हैं कि कितनी खुशी हो रही है बाबा बहुत खुशी हो रही है मुझे सच में. यहाँ पे लोग आने के लिए तरस जाते हैं और मैं आ गई फर्स्ट टाइम. मुझे बहुत खुशी हो रही है. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.